హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కమల్ అయితే శ్రేయ వాళ్ళతో గొడవపడి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు శ్రేయ శ్రీకర్‌తో ఇలా అంటూ ఉంటుంది. "మీ వదిన, మీ తమ్ముడు చెప్పినట్టు మనం ఈడ ఉండాలా? గట్టిగా మాట్లాడేసరికి ఎలా వెళ్ళిపోయాడో చూడు. ఇదే ఫాలో అవ్వాలి మనం. మెత్తగా ఉంటే అందరూ ఎక్కి తొక్కేయాలని చూస్తున్నారు. మన ఇంట్లో జరిగే గొడవల గురించి ఎందుకులే కానీ మనం డాన్స్ కంటిన్యూ చేద్దాం" అని ఇంకా శ్రేయ, శ్రీకర్ వాళ్ళైతే డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు కమల్ అయితే బయటికొచ్చేసి ఫ్యూజ్ సైడ్ చూసి ఇలా సంగతి చెప్తా అని ఫ్యూజ్ ఆఫ్ చేసేస్తూ ఉంటాడు. అప్పుడు కమల్ అయితే వెనక్కొచ్చి మరి పడుకుంటూ ఉంటాడు. ఇక శ్రేయ, శ్రీకర్ వాళ్ళు హాల్లోకొచ్చి కరెంట్ ఉంది కదా! మా రూమ్‌లో ఎందుకు పోయింది అని చూస్తూ ఉంటారు. అప్పుడు శ్రీకర్, ఇంట్లో కరెంట్ ఉంది కానీ మన గదిలో ఎందుకు లేదు? అప్పుడు శ్రేయ, ఏదో లూజ్ కరెంట్ అయి ఉంటుంది. వెళ్లి చూడు. నాకేం ఎలక్ట్రిసిటీ పనిలేని తెలీదు కదా శ్రేయ. అప్పుడు శ్రేయ అయితే శ్రీకర్‌తో ఇలా సైగలు చేస్తూ ఉంటుంది. వెళ్లి కమల్‌ని అడుగు శ్రీకర్ అని అంటూ ఉంటే అప్పటికప్పుడే శ్రీకర్ అయితే, కమల్, రేయ్ కమల్, కమల్, హ్మ్. ఏంటన్నయ్య? మా రూమ్‌లో పవర్ పోయిందిరా. ఏమైందో కొద్దిగా చూడు. నన్ను డిస్టర్బ్ చేయకండన్నయ్య. అప్పుడు శ్రేయ, కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదు. దోమలు కుడుతుంటే నిద్ర పట్టించావదు. వెళ్లి కొంచెం చూడు కమల్ అంటుంటే అప్పుడే కమల్ అయితే, మీ గది, మీ టీవీ మీ ఇష్టం అని చెప్పావు కదా! నా నిద్ర నా ఇష్టం. మీకోసం నా నిద్ర అసలు చేసుకోలేను. నాది నిద్ర డిస్టర్బ్ చేయకపోతేనా అని కమల్ అయితే మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు. ఇంకా శ్రేయ, శ్రీకర్ వాళ్ళైతే వెళ్ళి వాళ్ళ రూమ్‌లోకి వెళ్తూ ఉంటారు. ఇంకా శ్రేయ, శ్రీకర్ వాళ్ళైతే దోమలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు శ్రేయ అయితే కొద్దిగా గాలి విసిరి శ్రీకర్ అంటూ ఉంటుంది. కొంచెం గట్టిగా ఊపు శ్రీకర్, గాలి రావట్లేదు నాకు. ఆరాధ్య అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికెళ్ళి, తాతయ్య మన వీధిలో టపాస్ పేల్చినారు ఏంటి తాతయ్య? ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుందా? ఫంక్షన్ కాదమ్మా, ఈరోజు దీపావళి పండుగ. అందుకే అందరూ క్రాకర్స్ కాలుస్తున్నారు. దీపావళి పండుగ సాయంత్రం చీకటి పడ్డ తర్వాత కదా పేలుస్తారు. ఇప్పుడు చేసుకుంటున్నారేంటి? అప్పుడు పార్వతి, టపాసులు కొనుక్కున్న వాళ్ళు 2-3 రోజుల ముందు నుంచే కాలుస్తూ ఉంటారమ్మా. సాయంత్రం ఇంకా ఎక్కువ కలుస్తారు. అయితే దీపావళి పండుగ మనం కూడా చేసుకుందామా అని ఆరాధ్య అడుగుతూ ఉంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, మనం ఎప్పుడు దీపావళి ఘనంగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు పండగ చేసుకునే పరిస్థితి లేదమ్మా మనకి. అప్పుడు అవని, ఇవాళ మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటాం మావయ్య గారు అని అవని అంటుంటే రాజేంద్ర ప్రసాద్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అవని వచ్చి, ఈ విషయం రాత్రి చెప్తాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తే సర్ప్రైజింగ్ అవుతుందని ఇప్పుడు చెప్తున్నాను మావయ్య గారు. మీ అందరికీ బట్టలు కూడా కొని తీసుకొచ్చాను మావయ్య గారు. అప్పుడు పార్వతి, అసలు మనం ఇంటి ఓనర్‌కి అడ్వాన్స్ డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వలేదు. అలాంటప్పుడు అప్పులు చేసి బట్టలు అవన్నీ కొనడం ఎందుకు? అమ్మా, అప్పేం చేయలేదు అత్తయ్య. నాకు నిన్న పండుగ బోనస్ ఇచ్చారు. ఆ డబ్బులతోనే కొన్నాను. అంతేకాదు ఇంటి ఓనర్‌కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసాను అత్తయ్య. అందరం ఇంకా హ్యాపీగా పండుగ జరుపుకోవచ్చు. అప్పుడే బామ్మ వచ్చి, పండగ చేసుకోవడానికి కొత్త బట్టలు ఒకటే ఉంటే సరిపోదు కదా అవని. పూలు, పండ్లు అన్నీ ఉండాలి కదా! ఆ ఖర్చులు ఇప్పుడు ఎందుకే అమ్మా అమ్మమ్మ గారు? పండగ జరుపుకునేది అందరూ సంతోషంగా ఉండడం తప్ప ఖర్చులు లెక్కేయడం కాదు. మీరు చెప్పినవన్నీ నేను తీసుకొచ్చేసాను. మనం బజారు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. లక్ష్మీ పూజకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా నేను చేసేసాను. అప్పుడు ఆరాధ్య, నాకు కూడా క్రాకర్స్ కొంటావా అమ్మ అంటే, క్రాకర్స్ కూడా ఆర్డర్ పెట్టాము. సాయంత్రంలోగా మన ఇంటికి వచ్చేస్తాయి ఆరాధ్య. థ్యాంక్ యూ అమ్మా. అప్పుడు బామ్మ, రే కమల్, శ్రీకర్ అందరూ హాల్లోకి రండిరా, త్వరగా రండి అని బామ్మ అయితే పిలుస్తూ ఉంటుంది. ఏంటన్నమ్మా అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకోబోతున్నాం. అవునరా, ఈ పండగ అవని చేస్తుంది. మనందరికీ కూడా కొత్త బట్టలు కొందంట. అప్పుడు పల్లవి, ఓహో, గొప్పల కోసం పండగలు చేస్తుందన్నమాట అవని అక్క. అప్పుడు అక్షయ్, పండగలు చేసుకున్నది గొప్పల కోసం కాదు. అప్పుడు శ్రేయ, నిజమే బావగారు, కానీ మన హౌస్ ఓనర్ వచ్చి అడ్వాన్స్ ఇవ్వలేదని గొడవ చేశారు. అతనికి ఇవ్వడానికి డబ్బులు లేక ఉంగరం తీసి ఇచ్చింది. మర్చిపోయారా మీరు? అప్పుడు పల్లవి, అద్దె కట్టడానికి డబ్బులు లేకపోయినా కూడా బట్టలు కొన్ని పండగ చేస్తుంది అంటే గొప్పల కోసమే కదా. అప్పుడు అక్షయ్, అవనికి ఎప్పుడు ఏం చేయాలో, ఏ సమస్యని ఎలా పరిష్కరించాలో అవనికి బాగా తెలుసు. అప్పుడు శ్రేయ, కరెక్ట్గా పండుగ చేసుకుంటున్నప్పుడు ఇంటి ఓనర్ వచ్చి గొడవ చేస్తే మన పరువు పోతుందన్న విషయం కూడా మాకు తెలుసు. అప్పుడు కమల్, మన పరువు గురించి ఆలోచించిన దానివే అయితే నీకోసం టీవీ కొనుక్కోవడం మానేసి మన పరువు పోకుండా ఓనర్కి డబ్బులు ఇచ్చేదానివి. పరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి? అప్పుడు శ్రేయ, నేను టీవీ కొనుక్కోవడం అనేది అంటుంటే అప్పుడే బామ్మ, అబ్బబ్బబ్బా మీరు ఆపండ్రా, పండగ పూటైన గొడవలు మానేసి సరదాగా సంతోషంగా ఉండాల్సిన ఆలోచన ఎవరికే రాదా? అవన్నీ ఇవ్వాల్సిన వాళ్ళందరూ వాకిలి తీర్చేసింది. ఈ ఒక్కరోజైనా ఏ గొడవ లేకుండా పండగ చేసుకుందాం రా. లక్ష్మీ పూజ చేయడానికి అందరు నలుగు పెట్టుకోండి, తలంటి స్నానం చేయాలి, వెళ్ళండి వెళ్ళండి అందరు వెళ్ళి ఆ పనిలో ఉండండి అని బామ్మ అయితే అంటూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ తలంటుకుంటూ ఉంటారు. ఇంకా అవని అయితే అందరిని ఇంట్లోకి పిలుస్తుంటుంది. ఇంకా పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది, స్కూల్ పిల్లల్ని అందరినీ గ్రౌండ్లో పిలిచినట్టు మాటకోసారి అందరినీ రమ్మని పిలుస్తున్నావేంటి? అప్పుడు పల్లవి, అప్పుడే పార్వతి, ఊరికే పిలవలేదమ్మా, మనందరికీ బట్టలు ఇవ్వడం కోసం అవని రమ్మంది. గదిలో నుంచి బయటికి రావడానికి ఏదో 10 మైళ్ళ దూరం నుంచి వచ్చినట్టు విసుకుంటావేంటే? అప్పుడు అవని, పోలేండి బామ్మగారు, మీరే ఇంటికి పెద్ద కాబట్టి దీన్ని ముందుగా మీకు ఇస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా.
అని బామ్మ అయితే అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, ఇది మీకు, నేను నీకు ఇవ్వాలి, అలాంటిది నువ్వే మాకు ఇస్తున్నావు. అదేం కాదత్తయ్య, మీరు మాకు ఇవ్వాల్సింది ఆశీర్వాదం మాత్రమే. మేము మీకు ఇచ్చేది పరువు కాదు, గౌరవం. ప్రణతి, ఇది నీకు. శ్రేయ, పల్లవి అని ఎవరి డ్రెస్సెస్ అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. అప్పుడు పల్లవి, ఈ కలరా? ఈ కలర్ బాగాలేదు, అస్సలు నచ్చలేదు నాకు, ఇదేదో చీప్ క్వాలిటీలో ఉంది, డిజైన్ కూడా ఏం బాగాలేదు, ఈ శారీ నాకు వద్దు అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది. అప్పుడు పార్వతి, ఎదుటి వారు ఎవరైనా ఇస్తే అందులో వాళ్ళ అభిమానం చూడాలి, కానీ సంతోషంగా ఇచ్చే వాటికి విలువ కట్టకూడదు శ్రేయ, చదువుకున్న దానివి, మీకు అది కూడా తెలీదా? అప్పుడు శ్రేయ, చదువుకున్న వాళ్ళం కాబట్టే చీవల్లోనూ టవల్స్లోనూ కర్చీఫ్లోనూ ప్రేమలు అభిప్రాయాలు వెతుక్కోవడం మా వల్ల కాదు అని అంటూ ఉంటే, అప్పుడే బామ్మ అయితే, ఆ పని మీరు ఇంకా పండగ రోజైనా గొడవ పడకుండా ఉండమని చెప్పానా మీకు నేను? ఎవరి మాట వినరు మీరు? అందరికీ అన్నీ నచ్చాలని రూల్ లేదు, మీకు నచ్చకపోతే మీకు దగ్గర ఉన్న కాస్ట్ చిల్లర కట్టుకోరండి, వెళ్ళండి అని బామ్మ అయితే అంటూ ఉంటుంది. అప్పుడు పార్వతి, ఇవన్నీ మామూలే, నువ్వేం పట్టించుకోకమ్మా అని పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పూజకి అయితే రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు పంతులు గారు వచ్చి, అయ్యా పూజ మొదలు పెడదామా అని అంటూ ఉంటారు. అప్పుడు ఇంట్లో అందవారు అయితే వస్తూ ఉంటారు. అప్పుడు పంతులు గారు, అందరూ కూర్చుంటే పూజ మొదలు పెడదాం అంటూ ఉంటారు. అప్పుడే పల్లవి అయితే, పంతులు గారు, ఇదిగోండి ఈ ఇంటి చిన్న కూతురు తరపున నేను పెడుతున్న లక్ష్మీ దీపు అని పల్లవి అయితే ఇస్తూ ఉంటుంది. ఇంకా శ్రేయ అయితే వచ్చి ఇంకో కోడలిగా నేను పెట్టే లక్ష్మి అని ఇస్తూ ఉంటుంది. అప్పుడు పంతులు గారు అయితే, పెద్ద కోడలుగా మీరు రూపేదమ్మా అంటూ ఉంటే, తీసుకురాలేదండి అని అంటూ ఉంటుందామని. అప్పుడు పల్లవి, రూపు లేకుండా లక్ష్మీదేవి పూజ చేయకూడదని తెలీదా నీకు అని అంటూ ఉంటుంది. లక్ష్మీదేవి పూజ లేకుండా దీపావళి కాదని నీకు తెలీదా? ఆ మాత్రం తెలియకుండా పొద్దునుంచి హడావిడి చేస్తున్నావా? అప్పుడు శ్రేయ, లక్ష్మీదేవి రూపు లేకుండా లక్ష్మీ పూజ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటి వదినా అవని శ్రేయ అంటూ ఉంటుంది. ఆ మాత్రం దానికే మమ్మల్ని పూజలు కూర్చోబెట్టడం ఎందుకు? అప్పుడు పల్లవి, అందరికీ కొత్త బట్టలు ఇచ్చావు, ఈసారి దీపావళి నాదే అన్నావు, పొద్దున్నుంచి నీ ఊరాక్షిని చూడలేక చస్తున్నాం, అంత కాదు ఇంత అన్నాం, చివరికి నువ్వు చేసింది ఇదా? అప్పుడు పార్వతి అయితే ఇలా అంటుంటుంది, 1 గ్రాము రూపు కొనాలన్నా 10,000 కంటే తక్కువ ఉండదు, అంత డబ్బుంటే అవన్నీ అది కూడా తెచ్చేది కదా, అంత స్తోమత లేనప్పుడు ఈ పూజలు ఆర్భాటాలు దేనికి అత్తయ్య? లేనప్పుడు లేనట్టుగా ఉండాలి, కానీ ఇలాంటివన్నీ చేయడం ఎందుకు అత్తయ్య? అప్పుడు పార్వతి, పూజ చేయడానికి భక్తితో చేసే మనసు ఉండాలి, కానీ అవేం అక్కర్లేదు, భక్తితో చేసే మనసు ఉంటే చాలన్నప్పుడు ఈ పళ్ళు పూలు కూడా అవసరం లేదు కదా, అవసరం లేదు కదా అని పల్లవిత అంటూ ఉంటుంది. అప్పుడే ఒక కొరియర్ బాయ్ వచ్చి, మేడం ఇది ఎవరు మేడం అంటూ ఉంటాడు. నేనేనండి, ఒకసారి బయటికి రండి మేడం. ఏంటండి, నిన్న మీరు మా షాప్లో బట్టలు కొన్నారు కదంటే, దివాళీ స్పెషల్ లక్కీ డ్రాలో మీ బిల్ నెంబర్కి లక్ష్మీదేవి రూపు గిఫ్ట్గా వచ్చిందండి అని అంటూ ఉంటాడు. అప్పుడే శ్రేయ పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా పర్సన్ అయితే రూపు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదిగోండి పంతులు గారు, పెద్ద కోడలుగా నా లక్ష్మీ రూపాన్ని అవన్నీ అయితే ఇస్తూ ఉంటుంది. అప్పుడు బామ్మ, లక్ష్మీదేవి రూపు లేకుండా పూజ చేస్తే ఫలితం ఉండదని మాట్లాడారు కదా, ఆ లక్ష్మీదేవికి ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసు కాబట్టి అనుకోని అతిథిలా అవన్నీ వెతుక్కుంటూ వచ్చింది లక్ష్మీదేవి అని బామ్మ అయితే అంటూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా? పంతులు గారు మీరు కానివ్వండి అన్న పూజ అయితే పంతులు గారు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉంటారు. అప్పుడు బామ్మ, దీపాలన్నీ వెలుగుతున్నాయి, ఇప్పుడు ఇంటికి కళ్ళొచ్చిందిరా. అప్పుడు కమల్, నువ్వు పండగ పూట కూడా తప్పులు మాట్లాడుతున్నా పెట్టే, ఇప్పుడు నేను తప్పేం మాట్లాడానరా, ఇంటికి కలవడానికి దీపాలేం అవసరం లేదు, వద్దిన చిరునవ్వులు చాలంతే అని అంటూ ఉంటాడు. అప్పుడు పార్వతి, నువ్వు అన్నది నిజమేరా కమల్. అప్పుడు ఆరాధ్య అయితే, ఇందాక క్రాకర్స్ తీసుకొచ్చాం కదా, ఎక్కడ పెట్టావు అంటుంటే, అప్పుడే కమల్, లోపల పెట్టాను బంగారం, వెళ్ళి తీసుకొచ్చుకుందా అని వెళ్తూ ఉంటారు. ఇంకా కమల్ అయితే క్రాకర్స్ తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే ఆరాధ్య అయితే కమల్తో ఇలా అంటూ ఉంటుంది, సంక్రాంతి పండుగ రైతులు కొత్త పంటను ఇంటికి తీసుకొచ్చిన సందర్భంగా చేస్తారు, మరి దీపావళి పండుగ ఎందుకు చేస్తారు బాబాయ్? అది